ఈ వీడియోలో ఓజీ స్టోరీ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. అసలు స్టోరీ ఎలా ఉంది ఏంటన్నది స్పాయిలర్ అలర్ట్ అనుకోవచ్చు సింపుల్గా. బట్ ఏంటంటే మాలాంటి వాళ్ళకి కూడా చాలా మానిటైజేషన్ అవ్వాలంటే ఇలాంటివి చేసుకోవాలి. కొంచెం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాన్స్ ఎవరైనా సరే గట్టిగా ఒక లైక్ చేయండి. కొంచెం ఏంటంటే అన్ని పెద్ద ఛానల్ రివ్యూస్ ఇవ్వటం వల్ల ఏంటంటే కొంచెం మాలాంటి వాళ్ళకి మానిటైజేషన్ అవ్వాలంటే కొంచెం ఇది హెల్ప్ అవుతుంది. అసలు స్టోరీ స్ట్రైట్గా సుత్తి లేకుండా పాయింట్. అసలు స్టోరీ లైన్కి వస్తే కనుక 1993 సమయంలో ముంబై పోర్టుకి దాదా అంటే ఎవరంటే ప్రకాష్ రాజ్ గారు అండగా ఓజస్ గంభీర మన పవన్ కళ్యాణ్ గారు అయితే అండగా ఉండటం జరుగుతుంది. ఒక కారణం చేత మన గంభీర పవన్ కళ్యాణ్ గారు సత్యదాదా అంటే ప్రకాష్ రాజ్ గారికి దూరంగా ఉండటం జరుగుతుంది. దూరంగా ఉంటారు. అసలు ఎందుకు దూరంగా ఉన్నారు, అక్కడి నుంచి రావటానికి కారణం ఏంటి? కళ్యాణ్ గారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ పోర్టు మీద చాలామంది కన్ను అయితే పడుతుంది. గంభీర అసలు ప్రకాష్ రాజ్ గారికి ఎందుకు దూరంగా ఉన్నాడు, అసలు వీళ్ళిద్దరికి లింక్ ఎలా కుదిరింది? ఇంకో పక్క అర్జున్ అంటే అర్జున్ దాస్ గారు చేశారు ఆ క్యారెక్టర్. అసలు ఎందుకు చంపాలనుకుంటాడు గంభీరాన్ని చేశారు కదా క్యారెక్టర్ ఇమ్రాన్ గారు. ఆ తాలూకా కంటైనర్లు సత్యదాత దగ్గర నుంచి ఏమయ్యాయి, ప్రకాష్ రాజ్ గారి దగ్గరికి కొన్ని కంటైనర్స్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఆ కంటైనర్లో భూమి అనమాట ఇమ్రాన్ గారు, ఆ క్యారెక్టర్ ఇమ్రాన్ గారు చేశారు. ఆ కంటైనర్లు అసలు ఏమయ్యాయి? ఈ మధ్యలో అసలు గంభీర కోల్పోయిందేంటి, పవన్ కళ్యాణ్ గారు కోల్పోయింది ఏంటి, అసలు ఈ గంభీర ఎవరు, ఈయన గతం ఏంటి అన్నదైతే స్టోరీ లైన్. ఇదే మేజర్గా స్టోరీ లైన్ అనమాట. స్టోరీ లైన్ అయితే ఏం లేదు, పెద్ద ట్విస్ట్లు అలాంటివి ఏం లేవు. ఇంటర్వెల్కి ఒక చిన్న ట్విస్ట్, క్లైమాక్స్లో ట్విస్ట్ అనేది ఏముండదో సాదాసీతగా అట్లా వెళ్ళిపోతుంది. ఈ మూవీని సుజిత్ గారు అయితే డైరెక్ట్ చేశారు. ఈయన ప్రీవియస్గా సాహో రన్ రాజా రన్ సినిమాలు అయితే తీయటం జరిగింది. ఆ రెండు సినిమాలు కూడా ఓకే, రన్ రాజా రన్ ఓకే, సాహో కూడా బాగుంటుంది మూవీ. బట్ ఏంటంటే కొంచెం జనాలకి ఎక్కలేదు. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎంతో కాలంగా మిస్ అయినటువంటి గ్యాంగ్స్టర్ స్టోరీ, ఆ తరహాలో ఈ మూవీ అనేది అయితే ఒక మాస్ బిర్యానీ పెట్టిందని చెప్పవచ్చు. కళ్యాణ్ గారు చేశారు. సుజిత్ గారు కూడా అంత ఇదిగా స్టోరీ లైన్ అయితే డెవలప్ చేశారు. బట్ ఏంటంటే ఎలివేషన్స్ ఇద్దాము అన్న కారణం చేత కొన్ని పాయింట్స్ అనేవి అయితే మిస్ అయ్యాయి మూవీలో. ఇది కదరా మనకు కావాల్సిన స్టఫ్, ఎలా కదా మనం చూడాలనుకున్నది ఎప్పటి నుంచో మన హీరోని అనేది అయితే ఖచ్చితంగా ఆ ఫీల్ అయితే కలుగుతుంది. సుజిత్ కూడా ఒక ఫ్యాన్ కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాబట్టి అలాగే తీశాడు. ఎలివేషన్స్ కోసమే ట్రై చేశాడు మ్యాక్సిమం. స్టోరీని పక్కన పెట్టి ఎలివేషన్స్ కోసం అదొకటి డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ రోల్ అయితే పవన్ కళ్యాణ్ గారు చెత్త కొట్టేశారు భయ్య. ప్రజెన్స్తో డైనమిక్గా అయితే స్క్రీన్ మీద అయితే కనిపించారు. ఇచ్చిన ప్రతి సన్నివేశం కూడా చాలా పవర్ఫుల్గా అయితే కనిపించడం జరుగుతుంది. ఓజస్ గంభీర కంప్లీట్గా యాక్షన్లోకి దిగాక సీన్స్ కూడా ఫ్యాన్స్కి మంచి ఫీస్ట్ ఇస్తాయని చెప్పొచ్చు. గారితో నటించినటువంటి హీరోయిన్ ప్రియాంక మోహన్, తన కూడా మంచి రోల్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. తన సీన్స్ ఉన్నవి కొన్నైనా సరే కొంచెం మెప్పించగలిగేలాగైతే ఉన్నాయి. పాటు విలన్గా చేసినటువంటి ఇమ్రాన్ గారు సాలిడ్ సీన్స్ పడ్డాయి ఆయనకి మన పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో మంచి సీన్స్ అయితే పడ్డాయని చెప్పొచ్చు. ఇక వీరితో పాటు అర్జున్ దాస్ గారికి కూడా మంచి క్యారెక్టర్ అనేది అయితే పడింది. ప్రకాష్ రాజ్ గారి గురించి చెప్పాలంటే ఆయన నటన కూడా దీంట్లో ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మెయిన్ చెప్పాలంటే భయ్య ఈ మూవీకి హీరో ఎవరంటే తమన్ గారు అని అయితే నేను చెప్తాను. ఫస్ట్ తమన్ గారే భయ్య. తమన్ గారు పెట్టిన ఎఫెక్ట్స్ అంతా ఇంత కాదు, చాలా పెట్టేశారు ఆయన ఈ మూవీ కోసం. ఎందుకంటే ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కనిపించినా సరే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్, మంచి ఒక ఏదో గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆయన అయితే రావటం జరుగుతుంది. పక్కా అట్లా ఇచ్చి పడేస్తారు. బీజిఎం ఉన్న సాంగ్స్ తక్కువ, 1-2 సాంగ్స్ ఉన్నాయి. సువ్వి సాంగ్స్ ఒకటి, టైటిల్ సాంగ్ ఒకటి. ఓకే, ఈ రెండు కూడా ఓకే పర్వాలేదు అనిపించాయి. మేజర్గా ఏంటంటే బ్యాక్గ్రౌండే భయ్య, సుజిత్ గారి పనితీరు ఇవి ఎక్సలెంట్. వస్తే కనుక మైనస్ పాయింట్లు ఏంటంటే భయ్య ఈ మూవీకి మేజర్గా ఏంటంటే స్టోరీ లైన్ భయ్య. స్టోరీ లైన్ పెద్ద ట్విస్ట్లు ఏమీ లేవు ఈ మూవీలో. అట్లా సాదాగా సాగిపోతూ ఉంటుంది మూవీ. అదొకటి మేజర్గా ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్, మనకు తెలిసిన గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాపే, కానీ ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వేసుకుని ఒక టెంప్లెట్ని అలా ముందుకు నడిపించారనిపించింది మూవీ. ట్రైలర్లోనే ఈజీగా చెప్పొచ్చు. ఎవరైతే ఈ మూవీని అయితే నచ్చదు, కొంచెం కొత్తదనం కావాలి నాకు, కొత్త స్టోరీలు కావాలంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ మూవీ కొంచెం నచ్చకపోవచ్చు. నిర్మాణ విషయంలో అయితే మాత్రం టీవీవి దానయ్య గారు కూర్చోబెట్టారు భయ్య. ప్రతి సీన్లోనే అదైతే కనిపిస్తుంది. సుచిత్ పనితీరు కానివ్వండి, పెట్టిన ఖర్చు కానివ్వండి, ఇవి పక్కా కనిపిస్తాయి. బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవనివ్వండి, ఇవి పక్కా కనిపిస్తాయి మూవీలో. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు నాకు నచ్చుతాయి కాబట్టి నాకైతే బాగా అనిపించింది మూవీ. దాంట్లో అయితే ఏం డోకా లేదు. మూవీ ఎలాగైనా సరే కలెక్ట్ చేసేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మూవీ అనేది అయితే
కలెక్ట్ చేస్తుంది గట్టిగానే, ఆ హోప్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం స్టోరీ మీద సుజిత్ ఇంకొంచెం శ్రద్ధ పెడితే బాగుండి అనిపించింది. కాకపోతే లాస్ట్లో కూడా ఓజీ 2 అనేది అయితే వేశారు. ఓజీ పార్ట్ 2 కూడా ఉంది. దానికి ప్రభాస్ గారిని యాడ్ చేస్తారా, లేదంటే మన నానిని యాడ్ చేస్తారా? నాని మూవీ ఉంది సుజిత్తో, నెక్స్ట్ దానికి అన్న వేసారా, ఎలా లింక్ చేస్తారు అనేది అయితే తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సాహుకి అండ్ ఓజీకి లింక్ కూడా కనెక్ట్ చేశారు కొద్దిగా టెంప్లెట్లో. ఓకే, ఇది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్యా, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం కొత్త వాళ్ళు కూడా ఎదగనివ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.